మనలను బలపరిచి స్థిరపరచువాడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 1-13 వచనాల వరకు. మొదటి వచనం చూసినట్లయితే, మరియు ఆయన ఇక్కడ నిల్చున్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో చూచు వరకు మరణం రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానన్ను. ఇక్కడ యేసుప్రభు వారు తన శిష్యులకు వారు చనిపోవడానికి ముందే దేవుని రాజ్యపు మహిమను శక్తిని ప్రత్యక్షంగా చూస్తారని ప్రభువు వారికి ఇచ్చిన వాగ్దానం. ఇది రూపాంతర సంఘటన ద్వారా కొంత నెరవేరితే ఇంకా యేసుక్రీస్తు పునరుద్ధానం, పెంతెకోస్తు నాడు పరిశుద్ధాత్మ దిగిరావడం, ఆ రోజు బలమైన గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా వారున్న గదిలో నింపబడటం, ఇంకా తర్వాత యోహాను కలిగిన ప్రత్యక్షతలు, ఇవన్నీ అక్కడున్న వారిలో కొందరు చూసినట్లుగా మనకు రికార్డు ఉంది. అయినా తర్వాత వెంటనే ప్రభు ఈ మాట చెప్పిన 6 రోజులకు 2వ వచనంలో మనం చూస్తాం, యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రం వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకుని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అని రాయబడింది. అప్పుడు ఆయన వస్త్రాలు తెల్లగా, ఆయన ముఖం ప్రకాశవంతంగా, ఇంకా అక్కడికి మోషే, ఏలియాలు రావడం, ఆయనతో మాట్లాడడం, ఒక మేఘము వారిని కమ్ముకుని ఒక శబ్దం ఆ మేఘంలో నుండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి అని అక్కడున్న పేతురు, యాకోబు, యోహాను ఈ శబ్దాన్ని వినడం మనం చూస్తున్నాం. ఇందులో మనం గమనించవలసిన 3 సంగతులున్నాయి. ఒకటి, ఈ ముగ్గురు శిష్యులని ప్రభు వెంట పెట్టుకుని కొండ మీదకి ఎక్కి వారి ఎదుట రూపాంతరం పొందటానికి కారణం మనకు తర్వాత వారు చేసిన పరిచర్యను బట్టి అర్థమవుతుంది. పేతురుకు ప్రత్యేకంగా ప్రభు తాళపు చెవులిచ్చారు. యాకోబు మొదటి హతసాక్షి అయ్యాడు. యోహాను పరలోక దర్శనాలు చూసి బహు విశేషమైన, ఇప్పటికీ కరెక్ట్ గా ఎవ్వరూ డీకోడ్ చేయలేని చివరి సంగతులున్న పుస్తకం, ప్రకటన పుస్తకాన్ని రాశాడు. ముగ్గురు చాలా విశేషమైన పరిచర్య చేసిన వారు. వారికి మాత్రమే ప్రభు తన మహిమను చూపించారు. తండ్రి దగ్గర తనకు ఎటువంటి మహిమ ఉందో ఆ మహిమను వారికి చూపించారు. ప్రభు ఈ ముగ్గురిని మాత్రమే తన మహిమకు ప్రత్యక్ష సాక్షులుగా చేశారు. ప్రభు వారిని నమ్మి వారికి అప్పగించిన ఈ పనిని వారు కూడా తర్వాత కాలంలో ఎంతో నమ్మకంగా చేసినట్లు మనం చూస్తాం. ఇంక రెండవది, ధర్మశాస్త్ర ప్రతినిధిగా ఉన్న మోషే, ప్రవక్తల ప్రతినిధిగా ఉన్న ఏలియా వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడడం, వారి ఎదుటే మేఘంలోని శబ్దం, ఈయన నా ప్రియకుమారుడైన మాట వినండి అని వారు వినటం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతటి మహిమను వీడి వచ్చారు అన్నది వారికి స్పష్టం చేయడం అవసరమై ఉన్నది గనక వారికి ఈ యొక్క సందర్భం అంతా కూడా, ఈ రూపాంతర సంఘటన అంతా కూడా వారికి ప్రత్యక్షంగా చూపించబడింది. ఇంకా 3వ సంగతి చూస్తే, ఇప్పుడు మనం వినాల్సింది ధర్మశాస్త్రము కాదు, ప్రవక్తల ప్రవచనాలు కావు. అవన్నీ కూడా క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. కేవలం క్రీస్తు మాట మాత్రమే మనం వినవలసిన వారమని స్పష్టంగా తెలియజేయబడింది. ఈ కొండ మీద ఉన్న రూపాంతర అనుభవం ద్వారా మనం ఈ సంగతులను ఈ రోజు గ్రహిస్తా ఉన్నాం. ఇంకా ప్రభువుకి సమీపంగా ఉండేవారినే ఆయన ప్రత్యేకమైన స్థలాలకు తీసుకువెళ్లి ఆయన మహిమను చూపిస్తారని మనకు అర్థమవుతుంది ఈ సంఘటన ద్వారా. ఆయనను గురించిన సత్యం తెలుసుకుని తగిన రీతిలో సేవ చేయడానికి మేఘంలో నుండి వారికి వినబడిన శబ్దం, ఈయన మాట వినండి అనేది నేడు మనకి కూడా ఇది హెచ్చరిక. ఎవరి మాట కాదు మనం వినాల్సింది, క్రీస్తు మాటే. ఆయన ఆత్మ మనల్ని ఎటు నడిపిస్తే అటు మనం నడుచుకోవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు మాట వినడమే మన ఆత్మీయ జీవితానికి పునాది అనేది మనం గ్రహించాలి. మనకు మార్గం చూపేది, మనల్ని నిలబెట్టేది, బలపరిచేది, నడిపించి నిత్య జీవానికి తీసుకెళ్లేది ఆయన మాటే. ఆయన మాటే నిత్య జీవం అని రాయబడింది. ఆయన మన ఎడల తన మహిమైశ్వర్యంను కనబరచాలి అని అంటే అది మనం ఆయన మాట వింటేనే సాధ్యమవుతుంది. ప్రభు అన్నారు, నా గొర్రెలు నా స్వరం వినును అని. మరి మనం వినగలుగుతున్నామా? ఏది ఆయన మాటో ఏది ఆయన మాట కాదో గుర్తుపట్టగలుగుతున్నామా? అలా గుర్తుపట్టగలిగితే మనం ఆయన నోటి వలె ఉంటామని ఇర్మియా పుస్తకం 15వ అధ్యాయంలో రాయబడింది. ఇంకా తర్వాత 9-13 వచనాలు చూసినట్లయితే, వారు కొండ దిగి వచ్చిన తర్వాత ప్రభు శిష్యులకి ఈ విషయాన్ని, అంటే రూపాంతర సన్నివేశాన్ని గురించి ఎవ్వరికి చెప్పొద్దు, తాను మరణించి తిరిగి లేచే వరకు అని ఆజ్ఞాపించారు. యేసుప్రభు వారు తనను తాను ఎంత తగ్గించుకున్నారో, ఏ ప్రదేశాన్ని విడిచి వచ్చారో, ఎలాంటి మహిమను విడిచి వచ్చారో మనకు అర్థమవుతుంది. అక్కడ కొండ మీద ఏలియాను చూసిన శిష్యులు, వాళ్ళకి డౌట్ వచ్చింది, ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్తున్నారు కదా అని. ఆ సందేహాన్ని వారు వ్యక్తపరిచినప్పుడు ప్రభువు వారికి యోహానును జ్ఞాపకం చేశారు. ఏలియా వచ్చిననియు అతని గురించి వ్రాయబడిన ప్రకారం వారు తమకిష్టం వచ్చినట్టు అతని ఎడల చేశారని చెప్పారు. ప్రభువు మనకిచ్చిన ప్రత్యక్షతలు మనము నిర్ణయించబడిన సమయంలోనే నిర్ణయించబడిన వారికి మాత్రమే ప్రచురపరచాలన్న సంగతి ఈ వాక్యం ద్వారా, ఈ ధ్యానం ద్వారా మనకు అర్థమవుతుంది. అందుకే నేడు సేవలో ఎన్నో ట్రోలింగ్స్ జరగటానికి కారణం ఏంటంటే సమయం, సందర్భాన్ని చూడకుండా చేసే పనులే ఈ రోజు ఈ రీతిగా వెక్కిరించబడుతూ ఉన్నాయి. మనం కూడా మన అనుభవాలన్నీ అందరితో పంచుకోవడం కరెక్ట్ కాదు. అందరికీ ఆ పరిపక్వత ఉండదు. అందరూ అన్నిటినీ అర్థం చేసుకోలేరు.
దేవుని నామం అనవసరంగా దూషించబడుతుంది. దేవుని ప్రేమ ఎంతో మర్యాదగా నడుస్తుందని వాక్యం చెప్తుంది. కానీ ఈ రోజు ఏమాత్రం గౌరవం లేకుండా ప్రవర్తించటం బాధాకరం. దేవుని రాజ్యం ఎంతో బలముతో మన మధ్య ఉంది. అది మాటలతో కాదు, శక్తితోనే ఉంది అనేది మనం గ్రహించాలి. ఈ సంఘటన గురించి పూర్తిగా ఇంకొన్ని డీటెయిల్స్ తో మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మనం డే 73 మత్తయి సువార్త 17వ అధ్యాయాన్ని ధ్యానం చేసేటప్పుడు ఆ రోజున బైబిల్ స్టడీని గనుక మీరు క్లిక్ చేస్తే కింద లింక్ ఇచ్చాము, దాన్ని క్లిక్ చేస్తే అక్కడికి మీరు వెళ్ళి ఇంకా పూర్తిగా దీని గురించి మీరు అర్థం చేసుకోగలరు. మరి ప్రభు చెప్పిన మాటలను బట్టి ప్రార్థిద్దామా? మా తండ్రి, మా మనస్సు మారి నూతనమవటం వల్ల రూపాంతరం చెందమని వాక్యం మాకు సెలవిస్తా ఉంది. అటువంటి రూపాంతర స్థితిలోకి మమ్మల్ని నడపమని ప్రార్థిస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రం అంతా, ప్రవక్తల ప్రవచనాలు, మిమ్మల్ని గురించి పలకబడిన ప్రతి మాటను మీరు నెరవేర్చి సంపూర్ణ సిద్ధి మాకు కలిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఏ విషయంలోనూ తొందరపడక చేయవలసిన కార్యాలను, చెప్పవలసిన సాక్ష్యాలను తగిన రీతిలో తగిన ప్రజలకు చెప్పగలిగే వివేకం దయచేయమని, మీ మాటే మాకు గురిగా పెట్టుకుని నడుచుకోవడానికి సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.